అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీ నుండి సెప్టెంబర్ 21 వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి. వీటిని పితృపక్షాలని అంటారు. ఈ 15 రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ పితృపక్షాల్లో ఈ 15 రోజుల పాటు పితృలోకంలో ఉన్న మన పూర్వీకులు భూమిపైకి వస్తారట. కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా మీ పూర్వీకులకు పిండ ప్రదానాలు సమర్పించి తర్పణాలు వదలాలి. అప్పుడు మాత్రమే వారి ఆత్మకు శాంతి కలిగి మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. ఈ మహాలయ పక్షాల్లో ఎలాంటి నియమాలు పాటించాలి? పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటి? చనిపోయిన మీ పూర్వీకులకు పిండ ప్రదానాలు ఎలా సమర్పించాలి? మరి పిండ ప్రదానాలు సమర్పించలేని వారు ఏం చేయాలి? ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సెప్టెంబర్ 8 నుండి 21 వరకు మొత్తం 15 రోజుల పాటు మహాలయ పక్షాలు ఉంటాయి. ఈ మహాలయ పక్షాలు అంటే మన పితృదేవతలకు చాలా ఇష్టమైన కాలం. ఈ మహాలయ పక్షాల్లో 15 రోజుల పాటు చనిపోయిన మన పితృదేవతలు ప్రతిరోజు ఆహారాన్ని కోరుకుంటారట. అయితే సాధారణంగా మన పెద్దలు చనిపోయిన రోజున వారికి ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి మన పితృదేవతలకు నమస్కారం చేసుకుంటాము. అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో కూడా చనిపోయిన మన పెద్దలను తప్పనిసరిగా పూజించాలి. అప్పుడు మాత్రమే వారి ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట. అలాగే 7 తరాల కుటుంబం వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలను పూజించకపోతే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. మీ కుటుంబానికి పితృదోషం ఏర్పడుతుంది. పూర్వీకులు చనిపోయిన తిథిని బట్టి ఈ మహాలయ పక్షాల్లో మీ పూర్వీకులకు పిండ ప్రదానం సమర్పించి తర్పణం వదలాలి. తిథిని బట్టి కుదరకపోతే ఈ మహాలయ పక్షాల్లో చివరి రోజున అంటే సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను తప్పనిసరిగా పూజించండి. పిండ ప్రదానాలు సమర్పించకపోయినా కనీసం వారికి ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వారసులంతా కలిసి మీ పితృదేవతలకు నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు ఈ సంవత్సరం అంతా తృప్తి చెంది మీ వంశానికి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు. ఇక ఈ 15 రోజులు అంటే సెప్టెంబర్ 8 నుండి 21 వరకు ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు. ముఖ్యంగా కొత్త పనులను ప్రారంభించడం, గృహ ప్రవేశాలు చేయడం, అలాగే అద్దె ఇంట్లోకి మారడం అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ పితృపక్షాలను పీడ దినాలుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ 15 రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు. అదేవిధంగా కొత్త బట్టలు కొనడం, కొత్త వస్తువులను కొనడం కూడా చేయకూడదు. అలాగే ఈ 15 రోజుల పాటు జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం చేయకూడదు. ఈ పితృపక్షాల్లో మరణించిన మన తల్లిదండ్రులకు లేదా తాత ముత్తాతలను తలుచుకొని భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ పితృపక్షాల ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ 15 రోజుల పాటు తప్పనిసరిగా ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ మీ పితృదేవతలకు నమస్కారం చేసుకోండి. అలాగే మీరు వండిన ఆహారంలో ప్రతిరోజు కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు తీసిన ఆహారాన్ని తప్పకుండా మీ పితృదేవతలు స్వీకరిస్తారు. ఎందుకంటే ఈ 15 రోజుల పాటు తమ వారసులను చూడటానికి పితృలోకంలో ఉన్న మన పూర్వీకులందరూ భూమిపైకి వచ్చి మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి ఈ 15 రోజుల పాటు మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి. ఈ పితృపక్షాల్లో 15 రోజుల పాటు కాకులకు అలాగే వీధి కుక్కలకు ఆహారాన్ని పెడితే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక రాత్రి సమయంలో కూడా మీ వంటగదిలో కొంత ఆహారాన్ని ఉండేలా చూసుకోండి. మీ పూర్వీకుల ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందాలనుకుంటే ఈ మహాలయ పక్షాల్లో ప్రతిరోజు సాయంత్రం స్నానం చేసి మీ ఇంటి నైరుతి దిశలో ఒక చిన్న దీపం వెలిగించి మీ మనసులో మీ పూర్వీకులను స్మరించుకోండి. మీ పూర్వీకులు ఎంతో సంతోషించి మీరు కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు. మీ పితృదేవతల ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది. అదేవిధంగా మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. భర్త ఉండి భార్య మరణించిన వారు ఈ మహాలయ పక్షాల్లో 9వ రోజున అంటే నవమి తిథి నాడు సుమంగలిగా మరణించిన మీ భార్యను తలుచుకొని ఒక సుమంగలి స్త్రీని మీ ఇంటికి భోజనానికి పిలిచి పసుపు కుంకుమలు, గాజులు అలాగే చీరను పెట్టి సత్కరించాలి. తద్వారా మీ వంశానికి చాలా మంచి జరుగుతుంది. ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పెద్దలను పూజించడం, తర్పణాలు వదలడం ద్వారా కొన్ని వందల కొద్దీ అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం దక్కుతుందని మన వేద పండితులు వివరిస్తున్నారు.
ఇక ఈ 15 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. ఇంటిని మురికిగా ఉంచకూడదు. పితృదేవతలను పూజించేవారు ఈ 15 రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అదేవిధంగా ఈ పితృపక్షాల్లో పేదలకు తప్పనిసరిగా అన్నదానం చేయండి. చనిపోయిన మీ పెద్దల పేరు మీద పేదలకు అన్నదానం చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఎక్కువ మందికి కాకపోయినా మీ స్తోమతను బట్టి కనీసం ఇద్దరికైనా సరే ఆహారాన్ని దానం చేయడం, అలాగే బట్టలను సమర్పించడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ 15 రోజులు మీరు వండిన ఆహారంలో మొదటిగా కొంచెం తీసి మీ పితృదేవతలను తలుచుకుంటూ మీ ఇంటి బయట పెట్టండి లేదా కాకులకు పెట్టండి. ఈ పితృపక్షాల్లో చనిపోయిన మీ పెద్దలకు పిండ ప్రదానాలు ఎలా సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పండితుడిని సంప్రదించి ఈ పిండ ప్రదానాలను నిర్వహించుకోవాలి. ఏదైనా నడి ఒడ్డున కానీ లేదా శివాలయంలో కానీ ఈ శ్రాద్ధ కర్మలను నిర్వహించుకోవాలి. బియ్య పిండిలో నువ్వులు అలాగే కొంచెం నెయ్యి కలిపి పిండం వండి 3 పిండాలను తయారు చేసుకోవాలి. శాస్త్రపరంగా పురోహితుడు మంత్రాలను జపిస్తూ ఈ పిండాలను మీ పూర్వీకుల ఆత్మకు సమర్పిస్తాడు. తద్వారా మీ పూర్వీకుల ఆకలి తీరిపోతుంది. ఈ పిండ ప్రదానం తర్వాత తర్పణం వదులుతారు. ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో నల్ల నువ్వులు అలాగే దర్భగడ్డిని వేసి మీ పూర్వీకులను తలుచుకుంటూ ఆ నీటిని విడిచిపెట్టాలి. తద్వారా మీ పూర్వీకుల దాహం కూడా తీరిపోతుంది. ఈ విధంగా ఈ మహాలయ పక్షాల్లో మీ పెద్దలకు పిండ ప్రదానాలు సమర్పించి తర్పణం వదిలితే వారి ఆత్మకు శాంతి కలిగి వారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో అవసరంలో ఉన్న పేదలకు గొడుగు దానం చేయడం అలాగే చెప్పులను దానం చేయడం ద్వారా జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. అలాగే దాహంతో ఉన్న వారికి మంచినీళ్లను దానం చేస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఈ మహాలయ పక్షాల్లో గతించిన మీ పూర్వీకులను పూజించకపోతే మీ వంశంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. మీ కుటుంబానికి పితృదోషం ఏర్పడుతుంది. కుటుంబానికి పితృదోషం సోకితే మీ వంశంలో ఇబ్బందులు ఏర్పడతాయి. సంతానం కలగకపోవడం, ఆర్థిక సమస్యలు, పనుల్లో ఆటంకాలు ఏర్పడటం, చిన్న వయసులోనే స్త్రీలకు వైధవ్యం ఏర్పడటం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా ఏది చేసినా చేయకపోయినా ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ పూర్వీకుల చిత్రపటాలకు ఒక పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ పితృపక్షాల్లో శివుడికి రుద్రమాలను సమర్పిస్తే మీ కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదవండి. మీ కుటుంబానికి ఐశ్వర్యం వరించడంతో పాటు మీ పూర్వీకుల ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ పితృపక్షాల్లో ఏదైనా దేవాలయం ప్రాంగణంలో తులసి మొక్కను నాటడం లేదా రావి చెట్టును నాటడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. అలాగే తులసి మొక్కను పూజించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. ఈ మహాలయ పక్షాల గురించి మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. ఈ విధంగా ఈ మహాలయ పక్షాల్లో ఈ నియమాలను పాటించి మీ పూర్వీకుల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.